నిత్య జీవితంలో అతి సామాన్యమైన మనుషులకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలి? కృతజ్ఞత చెప్పుకునే రోజే మొన్న వచ్చినటువంటి గురు పూర్ణిమ. గురువు అంటే ఏంది? ఏదో ఒకటి సహాయం చేయడం కానీ, మనలో ఏదైనా బలహీనత ఉంటే కానీ, మనలో ఏదైనా స్పెషలైజేషన్ ఉంటే కానీ దాన్ని ఆయన ఇలా తీసుకురావాలని మనకు ఒక శిక్షణ ఇచ్చి మనకు చెప్పినటువంటి వ్యక్తి. అలాగే నిత్య జీవితంలో మనం ఒక కార్పెంటర్ అనుకుందాం, మనం ఒక గోల్డ్ స్మిత్ అనుకుందాము, మనం ఒక ఉద్యోగస్తులం అనుకుందాం, ఒక గృహిణి అనుకుందాం, భార్యాభర్తలు అనుకుందాం, మనకు కొంతమంది పిల్లలు ఉన్నారనుకుందాం. అంటే ఒక సంసారంలో మనం ఇవాళ ఇంత ఎత్తుకు ఎదగడానికి మన అన్నదమ్ములు, చుట్టాలు, అమ్మ నాన్న, పూర్వీకుల జీన్స్తో పుట్టాము, వాళ్లకు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ శరీరం మనకి ఇవాళ దాకా 30-40 ఏళ్ళ దాకా వచ్చింది వాళ్ళ, దానిలో ఉండే అణువణువుకు కృతజ్ఞత చెప్పుకోవాలి. వాళ్ళ అమ్మా నాన్న కనీ పెంచి బాధ్యతలు నిర్వహించి మనకి వాళ్ళు ఇంత ఒక మార్గం చూపించినటువంటి వాడికి, మన ఇంటికి ఎక్కడి నుంచో వచ్చిన పెళ్ళాం మనకు వచ్చింది, ఆ పెళ్ళానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం ఎక్కడి నుంచో ఏ ఇంటి నుంచో వచ్చినటువంటి భర్తలు మనల్ని చూసి వాళ్ళ హస్బెండ్స్ ఎంత గొప్పగా మన భార్యల్ని గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. హిందూ సాంప్రదాయం అంటేనే భార్యాభర్తలు, కుటుంబం అనేది ఎంత గొప్పది కదా. కాబట్టి టీచర్లకి, చెట్టుకి, ఈ భూమి ఉండడానికి భూమి రక్షణ ఇచ్చింది. ఫస్ట్ భూమికి కృతజ్ఞత. తర్వాత 72% నీరు, వర్షాలు సరైన టైంలో పడుతున్నాయి, దానికి కృతజ్ఞత. మన శరీరంలో వాటర్ ఉంది, కృతజ్ఞత. ఈ విషయం ఆకాశం ఉంది, కృతజ్ఞత. అంటే శబ్దం మనకు కరెక్ట్గా వస్తుంది అంటే శబ్దశక్తి శూన్యం నుంచే పుడుతుంది. అట్లా ఈ చుక్కలు, గాలి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, భూమి, అణువణువు, ప్రతి చెట్టు, ప్రతి ఆకుకూరలు తింటున్నాం మనం. ఏమైనా ఆకుకూరల కృతజ్ఞత చెప్పారా? భూమికి కృతజ్ఞత చెప్పారా? పడుకున్న మంచం ఉంది, మంచానికి ఒక కృతజ్ఞత చెప్పారా? ఒక్క కంచం లేకుంటే రెండో రోజు ఆ కంచం లేకుంటే అయ్యో కంచం ఎక్కడవా, ఎట్లా తింటాం ఎక్కడ అనుకుంటున్నాం. వేడివేడి అన్నం వడ్డించుకోవడానికి ఒక చెంచా కావాలి, దానికి ఎన్నడన్నా కృతజ్ఞత చెప్పుకున్నామా? రోజు వేసుకునే చెప్పులు లేకపోతే మట్టి గాజులు గుచ్చుకుంటాయి, చెప్పులు వేసుకోకుండా ఉంటాం. ఎన్నడన్నా చెప్పుల్ని కడుక్కొని దానికి కృతజ్ఞత చెప్పామా? అట్లా రోజు 100 కృతజ్ఞతలు, 1000 కృతజ్ఞతలు, లక్షల కృతజ్ఞతలు ఎన్నో చెప్పాలి. మన జీవితం మొత్తం కృతజ్ఞతతోటి కూడుకున్నది. ఎప్పుడైతే మనలో ఒక ప్రేమ, ఒక కృతజ్ఞత మనలో పెరుగుతాయి అనుకోనన్నా, అప్పుడు విశ్వం స్పందించినటువంటి విశ్వమే మనం అవుతాం, మనమే విశ్వం అవుతుంది. అదే విశ్వరహస్యం.